హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు స్వామివారికి అమ్మవారికి సంబంధించినటువంటి 4వ పాశురం విందామండి. మన మారుతి సాహితీ ఛానల్లో 4వ పాశుర విన్నపము, పాట, పాశురానికి సంబంధించినటువంటి భావము విందామండి. అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 4వ పాశురం విందామండి. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழி உள் புக்கு முகுந்து கோர்த்தாரேரி ஊழி முதல்வ மறுவெம்போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பனாவன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாளாதேశాంగముదైத்த శరమళை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழி உளுப்புக்கு முகுந்து கோடார்த்தேரி ஊழி முதல்வ மருவம் போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாளாதே శాంగముదైத்த శరమళை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோ ரெம்பாவாய். వర్షాధిపతి దేవస్వామి పర్జన్య ఔదార్యముతో చొచ్చి జలదీపానము చేసి నభమంత వ్యాపించి జగదీశుమేని వలె నల్లనై మిరుమిట్లు మెరయు సుదర్శనంబోలే పాంచజన్యము పగిది ఆదరించి గర్జించు కోదండ రాముని శరవర్షము కరణి ధరనున్న వారంత తనివి తీరు వరకు సుఖ స్నానమునరించి మార్గశీర్షమునందు నోము భక్తితోడ చేయదల్చిన వారే అభిప్రాయము మాది యోచించి నడవండి. వర్షాధిపతి దేవ స్వామి పర్జన్య ఔదార్యముతో జొచ్చి జలదీపానము చేసి నభమంత వ్యాపించి జగదీశుమేని వలె నల్లనై మిరుమిట్లు మెరయు సుదర్శనంబోలే పాంచజన్యము పగిది ఆదరించి గర్జించు కోదండ రాముని శరవర్షము కరణి ధరనున్న వారంత తనివి తీరు వరకు సుఖ స్నానమునరించి మార్గశీర్షమునందు నోము భక్తితోడ చేయదలచిన వారే అభిప్రాయము మాది యోచించి నడవండి. వర్షం కోసం మేఘునికి విన్నపం. ఓ వానదేవుడా, మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసి ఉన్నది. మరి నీళ్లు ఎక్కడి నుంచి తెమ్మని అంటావా? సముద్రానికి వెళ్ళి సముద్రంలోని నీళ్లను గొంతు వరకు తృప్తిగా తాగి
గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరం వలె నీవును నల్లని ఛాయను పొందు. జలధిశాయి ధరించి చక్రకాంతి వలె మెరుపులతోనూ శంఖధ్వని వలె ఉరుములతోనూ శాంగము నుండి వెలువడిన తీవ్రమైన శరపరంపర వలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందగోర మేము ఈ మార్గశిర మాసంలో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాం. మరొక్కసారి విందామండి భావం. వర్షం కోసం మేఘుని విన్నపం. ఓ వానదేవుడా, మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసి ఉంది. మరి నీళ్లు ఎక్కడి నుంచి తెమ్మంటావు అని అంటావా? సముద్రానికి వెళ్ళి సముద్రంలోని నీళ్లను గొంతు వరకు తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరం వలె నీవును నల్లని ఛాయను పొందు. జలధిశాయి ధరించిన చక్రకాంతి వలె మెరుపులతోనూ శంఖధ్వని వలె ఉరుములతోనూ శాంగము నుండి వెలువడిన తీవ్రమైన శరపరంపర వలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందగోర మేమంతా ఈ మార్గశిర మాసంలో నీట జల్లులాడి వ్రతము ఆచరిస్తాం. ఆండాళ్ తిరువడిగడే శరణం, ఆళ్వార్ తిరువడిగడే శరణం, ఆచార్య తిరువడిగడే శరణం, అఖిల భాగవత తిరువడిగడే శరణం. విన్నారు కదండి 4వ పాశురము పాట. పాశురానికి సంబంధించినటువంటి భావము. రంగనాథ స్వామి వారి, గోదా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ప్రసారమైనటువంటి ఈ పాశురము పాట భావము మీకు నచ్చినట్టయితే మన మారుతి సాహితీ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరము ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆ రంగనాథ స్వామిని, గోదా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కు ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపు మళ్ళా 5వ పాశురము పాట భావము చెప్పేటువంటి సందర్భంలో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.